ఈరోజు కాంపోజిషన్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ గురించి చూద్దాం. సో మెయిన్‌గా ఇది కాంపోజిషన్ అనేది మిక్చర్‌కి సంబంధించింది. అంటే మోర్ దాన్ వన్ కాంపోనెంట్ అని. కొన్ని కాంపౌండ్స్ అనేవి కలిసి ఉంటే దాన్ని మిక్చర్ అంటాం. సో మిక్చర్‌కి సంబంధించింది. ఓకే. సో జనరల్‌గా మిక్చర్ అంటే ఏంటి? మిక్చర్ అంటే మోర్ దాన్ వన్ కాంపోనెంట్. సో మోర్ దాన్ వన్ కాంపోనెంట్ కలిగి ఉన్న దాన్ని మిక్చర్ అంటాం. సో చాలా టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఉన్నాయి. సో బైనరీ మిక్చర్, మరి టెరిషియరీ మిక్చర్, మల్టీ కాంపోనెంట్ మిక్చర్. సో ఒకసారి మనం జనరల్‌గా మిక్చర్స్ అనేవి ఇంకా డిఫరెంట్ టైప్స్‌లో ఉన్నాయి. సో ఇంకా మిక్చర్స్ మనం ఏమంటాం అంటే సొల్యూషన్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మిక్చర్ అంటే మోర్ దాన్ వన్ కాంపోనెంట్. సపోజ్ కాంపోనెంట్ అనేవి ఏ, బి, సి, డి అండ్ సో ఆన్ తీసుకుందాం. ఓకే. సింపుల్‌గా బైనరీ మిక్చర్ అంటే ఏంటో చూద్దాం. సో బైనరీ మిక్చర్ అంటే ఓన్లీ 2 కాంపోనెంట్స్ కలిసి ఉంటే దాన్ని బైనరీ మిక్చర్ అంటాం. సో సపోజ్ ఆ కాంపోనెంట్స్ ఏమనుకుందాం అంటే ఏ, బి. సో సో జనరల్‌గా సపోజ్ ఏ అని ఉంది, బి అనేది ఉంది. సో ఏ అనేది ఒకటే ఉందనుకుందాం. దాన్ని ప్యూర్ కాంపోనెంట్ అంటాం. సో బి అనేది ఒకటే ఉంటే అది ప్యూర్ కాంపోనెంట్ ఆఫ్ బి అంటాం. సో ఎప్పుడైతే ఈ రెండు కలిసినాయో సో దాన్ని ఏమంటాం అంటే మిక్చర్ అంటాం. సో దాంట్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఇప్పుడు మిక్చర్లో ఏ యొక్క క్వాంటిటీని క్వాంటిఫై చేయాలన్నా లేకపోతే మిక్చర్లో బి ఎంత ఉందని చెప్పాలన్నా సో దానికి మనం డిఫరెంట్ కాంపోజిషన్ టర్మ్స్ వాడతాం. సో ఆ కాంపోజిషన్ టర్మ్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. సో ఏ ఎంత ఉంది, మిక్చర్లో బి ఎంత ఉంది. సపోజ్ ఇది బైనరీ మిక్చర్ కదా. సపోజ్ అదర్ కైండ్ ఆఫ్ మిక్చర్ ఏం తీసుకుందాం అంటే మల్టీ కాంపోనెంట్ మిక్చర్. 4 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకుందాం. 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఏ, బి, సి, డి. సో 4 కాంపోనెంట్స్ కలిగిన ఒక మిక్చర్ ఉంది అనుకుందాం. సో మిక్చర్లో ఏ ఎంత ఉంది, బి ఎంత ఉంది, ఏ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది. సో ఇలాంటి డిఫరెంట్ టర్మ్స్ చూస్తూ ఉంటాం. ఇంకేమైనా చెప్పొచ్చు అంటే ఏ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, ఏ ఎక్కువ ఉందా, బి ఎక్కువ ఉందా. సో దాని గురించి వస్తాం. సో వాటి గురించి చెప్పేది, వాటిని గురించి డిఫైన్ చేసే టర్మ్స్ ఈరోజు మనం చూస్తాం. సరే. సో డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకున్నప్పుడు సపోజ్ ఏ గురించి మాట్లాడదాం అనుకుందాం. సో ఏ అనేది జనరల్ కాంపౌండ్ అనుకుందాం. సో ఇప్పుడు మెయిన్‌గా నేనేమన్నానంటే ఏ గురించి ఎక్కువ మాట్లాడాలి. అంటే ఏ అంటే ఎంత ఉంది. అని దాని గురించి తెలియచేసుకోవాలంటే సో దానికి ఒక నేమ్ పెడతాం. దాన్ని మనం ఏమంటాం అంటే సొల్యూట్. సో ఏని సొల్యూట్ అంటాం. మిగతా కాంపోనెంట్స్ అన్ని కలిపి సాల్వెంట్ అంటాం. సో అంటే సొల్యూట్ ఎంత ఉంది, సొల్యూట్ ఒక కాన్సంట్రేషన్ ఎంత ఉంది, సొల్యూట్ ఒక సాల్యుబిలిటీ ఎంత ఉంది అలా చెప్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చూద్దాం. సో దాని యొక్క స్ట్రెంత్ ఎంత ఉందో ఒకసారి కనిపెడదాం. ఓకే. సపోజ్ నేను 4 కాంపోనెంట్స్ అనుకున్నాను. సో ఏ, బి, సి, డి. సో ఏ గురించి స్టడీ చేస్తున్నప్పుడు నేనేమంటానంటే సొల్యూట్ అంటాను. సో ఏని సొల్యూట్ అంటాను. మిగతా 3 కాంపోనెంట్స్‌ని నేను సాల్వెంట్ అంటాను. సో జనరల్‌గా ఇలాగా ఈ కన్వెన్షన్‌లో మనం ఫాలో అవుతాం. ఓకే. బైనరీ మిక్చర్ ఉందనుకుందాం. సపోజ్ బైనరీ మిక్చర్ అంటే ఏంటి? ఏబి. ఏబి రెండే. సో ఏబి. సో ఏబిలో దేని సొల్యూట్ అంటాం, దేని సాల్వెంట్ అంటాం అంటే ఒక దాన్ని సొల్యూట్ అనొచ్చు, ఇంకో దాన్ని సాల్వెంట్ అనొచ్చు. సో కన్వెన్షన్ రూల్ ఎలాగంటే ఎక్కువ ఉన్నది మనం సాల్వెంట్ కింద తీసుకుంటాం. సో అంటే క్వాంటిటీ బట్టి. సపోజ్ బి అనేది ఎక్కువ ఉందనుకుందాం. సో బి అనేది ఎక్కువ ఉంటే బిని మనం ఏమంటాం అంటే సాల్వెంట్ అంటాం. సో ఏని మనం ఏమంటాం అంటే సొల్యూట్ అంటాం. సో ఇలాగా కన్వెన్షన్స్ బేసిస్‌గా మనం తీసుకుంటాం. ఏ ఎక్కువ ఉంటే అలాగా, బి ఎక్కువ ఉంటే అలాగా. ఓకే. సో ఒకసారి ఎలా ఫాలో అవుదాం. సపోజ్ 4 కాంపోనెంట్ మిక్చర్ ఉంది కదా. 4 కాంపోనెంట్ మిక్చర్‌లో ఏ, బి, సి, డి ఉన్నాయి. సో డిఫరెంట్ టర్మ్స్‌ని బట్టి చెప్తాం. ఆ డిఫరెంట్ టర్మ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ టర్మ్ ఏంటంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ. సో కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ. సెకండ్ టర్మ్ ఏంటంటే సాల్యుబిలిటీ ఆఫ్ ఏ. థర్డ్ టర్మ్ ఏంటంటే కాంపోజిషన్ ఆఫ్ ఏ. సో ఇలా క్వెషన్‌లు ఈ 3 విధాలుగా అడుగుతూ ఉంటారు. సో జనరల్‌గా ఈ 3 విధాలు 3 ఒకటే. సో కాన్సంట్రేషన్ ఆఫ్ ఏ అన్నా, సాల్యుబిలిటీ ఆఫ్ ఏ అన్నా, కాంపోజిషన్ ఆఫ్ ఏ అన్నా 3 ఒకటే. సో క్వెషన్స్‌లో అలా కాంపౌండ్ ఇచ్చేసి డిఫరెంట్ మల్టీ కాంపౌండ్ సిస్టమ్ ఇచ్చేసి ఏ యొక్క కాన్సంట్రేషన్ లేకపోతే ఏ యొక్క సాల్యుబిలిటీ, ఏ యొక్క కాంపోజిషన్ ఎంత అని అడుగుతారు.
సో అలాగే చెప్పడానికి డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. ఒక్కొక్క టర్మ్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఏ ఏ బి రెండు ఉన్నాయి. సో సొల్యూషన్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అవుతుంది. అంతేనా? సో ఇప్పుడు మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఏంటంటే మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్, అంటే వెయిట్ ఆఫ్ ఏ ప్లస్ వెయిట్ ఆఫ్ బి. సో ఓకే. సో ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనం? సో జనరల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే 100 గ్రామ్స్ అని తీసుకుందాం. కరెక్ట్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే టోటల్ సొల్యూషన్ ఒక వెయిట్ ఎంత అంటే 100 గ్రామ్స్ అని తీసుకుందాం. ఓకే. దాంట్లో ఏ ఎంత ఉందా? ఏ ఎంత ఉంది? ఏ ఎంత ఉందంటే 50 గ్రామ్స్ ఉందని తీసుకుందాం. కరెక్ట్ కదా? సో మాస్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? మాస్ ఫ్రాక్షన్ 50/100 ఎంత అవుతుందంటే 0.5 అవుతుంది. అంతే కదా? సో 0.5 అంటే అర్థం ఏంటి? ఒకవేళ 100 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో 50 గ్రామ్స్ ఆఫ్ ఏ ఉందని అర్థం. మాస్ ఫ్రాక్షన్ 0.5 అంటే అర్థం ఏంటి?
100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో 50 grams ఆఫ్ ఏ ఉందని అర్థం. ఓకే, ఎలా స్టడీ చేయొచ్చు? ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ మాస్ ఫ్రాక్షన్ అనేది సపోజ్ 0.4 ఉంది అనుకుందాం. మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అనేది 0.4 అనుకుందాం. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇందాక చెప్పినట్టే, ఒకవేళ 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో 40 grams ఆఫ్ ఏ ఉందని అర్థం. ఓ, అంటే ఇది ఒక సొల్యూషన్ ఒక స్ట్రెంత్ ఏ ఎంత ఉంటుందో చెప్తుంది. అంటే మాస్ ఫ్రాక్షన్ 0.4 అంటే అర్థం ఏంటంటే 100 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో 40 grams ఆఫ్ ఏ ఉందని అర్థం. ఓకే, ఇంకా దీన్ని డీప్గా స్టడీ చేద్దాం ఒకసారి. ఇది ఒకసారి కరెక్టో కాదో చూద్దాం. సో 100 grams ఆఫ్ సొల్యూషన్ ఉంటే దాంట్లో 40 grams ఆఫ్ ఏ, జస్ట్ అండ్ మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ 0.4 అని చెప్పేసి అలా చెప్పేశాను. ఓకే, ఇప్పుడు బైనరీ కాంపౌండ్ కాబట్టి ఏ ప్లస్ బి ఎంత అన్నానంటే 100 grams అన్నాను. మాస్ ఫ్రాక్షన్ అనేది 40 grams అన్నాను. అంటే అదే ఏ అనేది మాస్ ఫ్రాక్షన్ 0.4 అన్నాను. సపోజ్ ఏ అనేది 40 ఉంది అనుకో. ఏ అనేది 40 ఉంటే బి అనేది ఎంత ఉండాలి? ఖచ్చితంగా 60 ఉండాలి. అంటే మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 40 డివైడెడ్ బై 40 ప్లస్ 60 ఎంత అవుతుందండి? 0.4 అవుతుంది. సరిపోయింది. అంటే దీన్ని బట్టి ఎలా రాసుకోవచ్చు? ఓకే, ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత ఈ లాజిక్తో చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ లాజిక్ ఇంకా ఇంపార్టెంట్గా చేయాలంటే, ఇంకా స్పీడ్గా చేయాలంటే ఇంకో టర్మ్ ఉంది, ఇంకా బాగా అర్థం ఉంది. ఇంకో టర్మ్ ఉంది, అదేంటంటే మాస్ పర్సంటేజ్. మాస్ పర్సంటేజ్ అంటే ఏంటంటే మాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ అనుకుందాం. సో మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే వెయిట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఏ ప్లస్ వెయిట్ ఆఫ్ బి ఇంటూ 100. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్తున్నాం. ఇప్పుడు అంటే ఇంకేం చెప్పొచ్చు అంటే మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఫ్రాక్షన్ ఇంటూ 100. ఓకే, సో మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఇంటూ 100. అంటే ఇంకా బాగా చెప్పచ్చు మాస్ ఫ్రాక్షన్. ఓకే, ఇప్పుడు ఇదే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఏంటంటే మాస్ ఫ్రాక్షన్ ఎంత వచ్చిందంటే 0.4 వచ్చింది. అంటే మాస్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? 40%. సో దీన్ని బట్టి ఏమన్నా మనం తెలుసుకోవచ్చా అంటే 40% అర్థం ఏంటంటే 100% సొల్యూషన్ ఉంటే దాంట్లో 40% ఏ ఉంది. సో దాని అర్థం అది. ఓకే, సో 100% సొల్యూషన్ ఉంటే దాంట్లో 40% ఏ ఉంది. ఓకే, సో దీన్ని ఒకసారి ఇంకా చూద్దాం. ఇది బై వెయిట్ బట్టి. ఇప్పుడు 100 grams ఆఫ్ సొల్యూషన్ ఉంటే దాంట్లో 40 grams ఆఫ్ ఏ ఉంది. అది సో ఈజీగా అర్థమవుతుంది కదా. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ థింకింగ్లో ఉండాలి. ఓకే, మన ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు మనం ఒకసారి చూద్దాం అది. ఓకే, ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, ఆ తర్వాత డిఫరెంట్ టర్మ్స్ చూద్దాం, ఆ తర్వాత ఫైనల్గా ఒకసారి మళ్ళీ ఈ లాజిక్ని ఒకసారి చూద్దాం. ఓకే, ఒక చిన్న ప్రాబ్లం. వాట్ ఈస్ ద వెయిట్ పర్సంటేజ్ ఆఫ్ CaO ఇన్ CaOH ట్వైస్? ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఒకసారి క్వశ్చన్లో చూస్తే సో వెయిట్ పర్సంటేజ్ ఆఫ్ CaO అడుగుతున్నారు ఇన్ CaOH ట్వైస్. సో CaOH ట్వైస్లో CaO ఎంత వెయిట్ ఉంటుందని అడుగుతున్నారు. ఒకసారి చూద్దాం. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా చూడాలి ఒకసారి చూద్దాం. ఓకే, సరే, ఎలా సాల్వ్ చేయాలంటే CaOH ట్వైస్లో ఏంటుందో చూద్దాం ఒకసారి. CaOH ట్వైస్, సో CaOH ట్వైస్ కావాలి అంటే సో జనరల్గా రియాక్షన్ ఏంటంటే CaOని H2Oతో రియాక్ట్ చేస్తే నాకు CaOH ట్వైస్ అనేది వస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే CaO H2O రెండు కలిసి CaOH ట్వైస్ కింద మారింది. ఓకే, ఒక జనరల్ ఐడియా అనేది వచ్చింది. మరి దీన్ని ఇంకా ఎలా సాల్వ్ చేయాలి? మరి వెయిట్ ఎలా కనిపెట్టాలి? మరి CaOH ట్వైస్ అనేది ఎంత వెయిట్ ఉందని చెప్పలేదు క్వశ్చన్లో. సపోజ్ సో దానికి మనం ఒక అసంప్షన్ తీసుకోవాలి.
దాన్నే మనం ఏంటంటే బేసిస్ తీసుకోవాలి. బేసిస్ గురించి చూద్దాం ఒకసారి. బేసిస్ ఏంటంటే 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ ఉందనుకుందాం. సో 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ ఉందనుకుందాం. ఇది బేసిస్ని మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే, 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ ఉంటే ఇప్పుడు 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ ఫామ్ అవ్వాలంటే ఎన్ని మోల్స్ ఆఫ్ CaO కావాలి? 1 మోల్ కావాలి. ఎన్ని మోల్స్ ఆఫ్ H2O కావాలి? 1 మోల్ కావాలి. ఓకే, ఒకసారి ఆలోచిస్తే 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ అనేది ఎంత అవుతుంది ఒకసారి చూద్దాం. సో 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ ఒక వెయిట్ ఎంత చూద్దాం. ఎందుకు 1 మోల్ తీసుకున్నాను తర్వాత చూద్దాం. సో 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ అది వెయిట్ ఎంత అవుతుంది? సో 1 మోల్ CaOH ట్వైస్ వెయిట్ ఎంత అవుతుందంటే 1 మోల్ Ca ఒక వెయిట్ ప్లస్ 2 మోల్స్ O ఒక వెయిట్ ప్లస్ 2 మోల్స్ H ఒక వెయిట్, అంతే కదా. ఇది మనం ఫస్ట్ లెక్చర్లో చూసాం. ఎంత అవుతుంది మాలిక్యులర్ వెయిట్? అదే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Ca ఎంత అవుతుంది జనరల్గా? సో ఎంత అవుతుందంటే 40 ప్లస్ 2 ఇంటూ ఆక్సిజన్ 16 ప్లస్ 2 ఇంటూ హైడ్రోజన్ 1. ఇదేమవుతుందంటే 40 ప్లస్ 32 ప్లస్ 1 ప్లస్ 2. సో ఇదే 40 ప్లస్ 32 ప్లస్ 2. ఇది ఎంత అవుతుందంటే 74. సో CaOH ట్వైస్ ఒక ఎన్ని గ్రామ్స్ ఉన్నాయంటే 74 గ్రామ్స్, ఎందుకంటే నేను 1 మోల్ తీసుకున్నాను. సో 74 గ్రామ్స్లో మరి CaO ఎంత ఉంటుంది? CaO ఎంత ఉంటుంది అంటే 1 మోల్ ఫామ్ అవుతుంది కాబట్టి దాని ఒక వెయిట్ ఎంత ఉంటుంది? దాని ఒక వెయిట్ ఎంత ఉంటుంది అంటే ఒక Ca అవుతుంది, ఆక్సిజన్ అవుతుంది. సో దీని ఒక వెయిట్ ఎంత? Ca ఒక వెయిట్ ఎంత అంటే 40 ప్లస్ ఆక్సిజన్ ఒక వెయిట్ 16, ఇది 56. H2O ఎంత అవుతుంది? H2Hలు ఉన్నాయి, ఒక O ఉంది. 2H అనేది 2 ఇంటూ 1 2 గ్రామ్స్ ప్లస్ ఒక O అనేది 16, అంటే ఇది 18. సో ఒకసారి ఈ ప్రాబ్లం ఒకసారి చూస్తే నేనేమనుకున్నానంటే 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ అని తీసుకున్నాను. సో అది ఎంత గ్రామ్స్ అంటే 74 గ్రామ్స్. ఓకే, సో 1 మోల్ ఆఫ్ CaO ఎంత అంటే 56 గ్రామ్స్. ఓకే, 1 మోల్ ఆఫ్ H2O ఎంత అంటే 18 గ్రామ్స్. సో క్వశ్చన్ ఏంటంటే సపోజ్ ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం. ఖచ్చితంగా ఇది ఏమవుతుందంటే A+B, కరెక్ట్ కదా. సో ఈ రెండు కలిపితేనే CaOH ట్వైస్ వస్తుంది. ఒకసారి చూస్తే అంటే ఇంత A ఇంత B రెండు కలిపితే ఎంత అవుతుంది? అప్పుడు దీన్ని బట్టి నేను వెయిట్ ఫ్రాక్షన్ కనిపెట్టచ్చు కదా. సో వెయిట్ ఫ్రాక్షన్ ఎంత కనిపెడతాం? సో వెయిట్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే వెయిట్ ఫ్రాక్షన్ ఆఫ్ CaO. సో వెయిట్ ఫ్రాక్షన్ ఆఫ్ CaO ఏమవుతుందంటే వెయిట్ ఆఫ్ CaO దాని ఏమన్నా WA డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ మిక్చర్, అంటే రెండు కలిపితే WA ప్లస్ W. సో ఇది ఏమవుతుందంటే WA 56 డివైడెడ్ బై 56 ప్లస్ 18 చూస్తే 74. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 0.7567. సో అంటే వెయిట్ ఫ్రాక్షన్ ఆఫ్ CaO ఎంత అవుతుందంటే 0.7567. సో నేను ఎందుకు 1 మోల్ తీసుకోవాలి? నేను ఇందాక బేసిస్ ఎందుకు 1 మోల్ తీసుకున్నాను ఒకసారి చూద్దాం. సో నేను బేసిస్ 1 మోల్ ఎందుకు తీసుకోవాలి? 1 మోల్ ఆఫ్ CaOH ట్వైస్ ఎందుకు తీసుకోవాలి? సో 2 మోల్స్ తీసుకుంటే ఏమవుతుంది? 2 మోల్స్ ఆఫ్ CaOH ట్వైస్ తీసుకుంటే నాకు 2 మోల్స్ ఆఫ్ CaO అవసరం అవుతుంది, 2 మోల్స్ ఆఫ్ H2O అవసరం అవుతుంది. 2 మోల్స్ ఆఫ్ CaOH ట్వైస్ అంటే అది 2 ఇంటూ 74 అంత వెయిట్ ఉంటుంది. మళ్ళీ CaO అంటే 2 ఇంటూ 56 అవుతుంది, ఇది 2 ఇంటూ 18 అవుతుంది. చివరికి 2 మోల్స్ ఆఫ్ CaOH ట్వైస్ అని తీసుకున్నా నాకు వెయిట్ ఫ్రాక్షన్ ఆఫ్ CaO అనేది 0.7567 వస్తుంది. ఓకే, అంటే నువ్వు ఎన్ని మోల్స్ తీసుకున్నా, అంటే నువ్వు అజంప్షన్ ఎలా తీసుకున్నా వెయిట్ ఫ్రాక్షన్ సేమ్గానే వస్తుంది. ఓకే, నేను ఈ మోల్స్ ఎందుకు తీసుకోవాలి? సపోజ్ నేను 100 గ్రామ్స్ అని తీసుకోవచ్చు కదా. ఒకసారి చూద్దాం, ఒకవేళ ఇంకో వేల ఎలా అప్రోచ్ అవ్వాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఒకసారి తీసేద్దాం. ఇంకో వేల ఎలా అప్రోచ్ అవ్వాలి? డ్రై బేసిస్ వెట్ బేసిస్ గురించి తర్వాత చూద్దాం. ఇంకో వేల ఎలా అప్రోచ్ అవ్వాలి? ఓకే, CaOH ట్వైస్ ఉంది, నేను 1 మోల్ అని తీసుకున్నాను, కానీ ఇది వెయిట్ ఫ్రాక్షన్, వెయిట్ బేసిస్ కదా, వెయిట్ బట్టి కదా. సపోజ్ ఒక అజంప్షన్ తీసుకుందాం. ఏమైనా తీసుకుందాం అంటే అజంప్షన్ ఎలా తీసుకుందాం అంటే 100 గ్రామ్స్
ఆఫ్ CaOH twice ఉందని తీసుకుందాం. సో 100 grams ఆఫ్ CaOH twice ఉందని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నాకేం తెలుసు అంటే CaOH twice అనేది ఎలా వస్తుంది, CaO ప్లస్ H2O రెండు కలిపితే వస్తుంది. కానీ CaOH twice ఎంత ఉంది, 100 grams ఉంది. అంటే ఇది 100 grams. ఇది 100 grams ఉంటే నాకు CaO ఎంత ఉంటుంది తెలీదు, H2O ఎంత ఉంటుంది తెలీదు. మరి ఎలా కనిపెట్టాలి? ఓకే, ఎలా కనిపెట్టాలంటే ఈ 100 grams నుంచి మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. సో దీన్ని మోల్స్లో కన్వర్ట్ చేద్దాం. సో మోల్స్ ఎలా కన్వర్ట్ చేయాలంటే ఎన్ని మోల్స్ అంటే రాద్దాం ఒకసారి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CaOH twice ఎంత అవుతుంది? సో వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ అంటే 100, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై 74. ఇందాక 74 అని చూసాం. సో సాల్వ్ చేస్తే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అంటే ఇది ఇంచుమించు 1.35135. సో అంటే ఇన్ని మోల్స్ ఉన్నాయి. ఓకే, సో అంటే ఇన్ని మోల్స్ ఉన్నాయని అర్థం. 100 grams అంటే ఇన్ని మోల్స్ ఉన్నాయని అర్థం. సో ఇన్ని మోల్స్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి CaOH twice ఉంది కాబట్టి సో ఇది ఎలా ఫామ్ అవుతుంది? సో నాకేం తెలుసు అంటే 1 mole ఆఫ్ CaOH twice ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 1 mole ఆఫ్ CaO కావాలి, మళ్ళీ 1 mole ఆఫ్ H2O కావాలి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఎంత ఉంది నాకు? 1.35135 మోల్స్ ఆఫ్ CaOH twice ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 1.31315 CaO కావాలి, 1.35135 H2O కావాలి ఖచ్చితంగా. అంటే దీన్ని బట్టి వెయిట్ ఎంత వచ్చేస్తుంది కదా, అంటే CaO ఎంత కావాలో వెయిట్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు మోల్స్ తెలుసు. మళ్ళీ H2O ఎంత కావాలో వెయిట్ వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. సో CaO కదా, నాకు 1 మోల్కి మాలిక్యులర్ వెయిట్ తెలుసు ఎంత, 1 మోల్కి ఇందాక చూసినట్టు 56. మళ్ళీ 1.35135 మోల్స్కి 56 ఇంటూ 1.35135. సో ఎంత అవుతుంది? సో ఎంత అవుతుందంటే ఇది 75.67 grams. ఓకే, అంటే ఇన్ని గ్రామ్స్ ఉంటే ఇన్ని మోల్స్ ఆఫ్ CaO ఫామ్ అయిందని అర్థం, అంతే కదా, అంటే CaO కావాలని అర్థం. మళ్ళీ H2O నాకు తెలుసు 1 మోల్కి ఎంత, 1 మోల్కి 18 grams అని తెలుసు. కానీ 1.35135కి 18 ఇంటూ 1.35135. సో ఇది ఎంత అవుతుందంటే ఇంచుమించు 24.33 grams. అంటే ఓకే, అంటే ఏంటి, నాకు CaOH twice అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, సో రివర్స్లో గీస్తాను. ఓకే, సో ఇది 100 grams ఫామ్ అవ్వాలి అంటే ఇది ఖచ్చితంగా 75.67 grams ఉండాలి, ఇది 24.33 grams ఉండాలి, అప్పుడే ఇది 100 grams ఆఫ్ CaOH twice ఫామ్ అవుతుంది. ఎలా వచ్చింది 100 grams అంటే ఇది మోల్స్లో కన్వర్ట్ చేశాను, కరస్పాండింగ్ మోల్స్ కనిపెట్టాను, దాని కరస్పాండింగ్ నాకు వెయిట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను వెయిట్ పర్సెంటేజ్ కనిపెట్టచ్చు కదా. ఓకే, కనిపెట్టద్దు. సో ఇప్పుడు వెయిట్ పర్సెంటేజ్ ఆఫ్ CaO ఒక వెయిట్ పర్సెంటేజ్ ఏమవుతుంది, వెయిట్ ఆఫ్ CaO అంటే WA డివైడెడ్ బై WA ప్లస్ WP. నేనేమనుకున్నానంటే CaOH twice అదే WA ప్లస్ WP 100 అని వేసుకున్నాను, అసంప్షన్ 100 అని వేసుకున్నాను. ఓకే, ఇదేమో 75.67, ఇదేమవుతుంది 0.57567. ఓకే, సేమ్ ఆన్సర్, ఇందాక కూడా ఎంత వచ్చింది ఆన్సర్. అంటే ఏంటి, నేను డిఫరెంట్ బేసిస్ తీసుకున్నాను. అంటే సో ఇందాక ఏం తీసుకున్నానంటే, ఇందాక నేను అసంప్షన్ ఏం తీసుకున్నానంటే 100 grams ఆఫ్ CaOH twice అని తీసుకున్నాను. ఫస్ట్ ఏం తీసుకున్నానంటే 1 mole ఆఫ్ CaOH twice అని తీసుకున్నాను. ఎలా తీసుకున్నా పర్లేదు, కానీ ఆ ప్రొసీజర్ తెలిస్తే నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను, లేకపోతే మళ్ళీ ఒకసారి చూడండి అర్థమైంది. ఓకే 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 నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాస్ రేషియో. ఓకే, ఈ మాస్ రేషియో అంటే ఏంటో చూద్దాం. సో మాస్ రేషియో ఎక్కడ వాడతాం? సో జనరల్గా మాస్ రేషియో అనేది ఓన్లీ
అప్లికబుల్ ఫర్ బైనరీ మిక్చర్. సో ఓన్లీ బైనరీ మిక్చర్స్కి మనం మాస్ రేషియో టర్మ్స్ వాడతాం. ఒక మాస్ రేషియో అంటే ఏంటి? సపోజ్ రెండు కాంపోనెంట్స్ ఉంది అనుకున్నా, సేమ్ ఏ కమా బి. సో ఏ కమా బి అనేది రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే మాస్ రేషియో కావాలి. సో మాస్ రేషియో ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే మాస్ రేషియో అవుతుందంటే వెయిట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ బి. ఓకే, సో వెయిట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ బి. సో ఇదే మాస్ రేషియో. సో ఇది కూడా ఒక కాన్సన్ట్రేషన్ టర్మ్. ఇది ఏం చెప్తుంది అసలు? ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపి మిక్చర్ ఫామ్ చేస్తే ఈ రెండు కలిపి మిక్చర్ మనం ఏ ప్లస్ బి అందాం. ఇది మిక్చర్, ఇది సొల్యూషన్. కానీ ఇది ప్యూర్ కాంపోనెంట్స్. ఏ అనేది ప్యూర్ కాంపోనెంట్, బి అనేది కూడా ప్యూర్ కాంపోనెంట్. సో మాస్ రేషియో అనేది డబ్ల్యూఏ బై డబ్ల్యూబి. సో దీని అర్థం ఏంటి? సపోజ్ ఓకే, ఇప్పుడు ఏ అనేది సపోజ్ 50 అనుకుందాం, బి అనేది 50 గ్రామ్స్ అనుకుందాం. ఏ అనేది 50 గ్రామ్స్, బి అనేది 50 గ్రామ్స్. ఏ ప్లస్ బి ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి అనేది 100 గ్రామ్స్ అవుతుంది. ఓకే, మరి మాస్ రేషియో అవుతుంది, మాస్ మాస్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? సో మాస్ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే 50 డివైడెడ్ బై 100, అది 0.5 అవుతుంది. కానీ మాస్ రేషియో అవుతుంది డబ్ల్యూఏ ప్లస్ 50/50 1 అవుతుంది. ఓకే, అంటే విత్ రెస్పెక్ట్ టు బీతో ఇది కంపేర్ చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ అనేది 50 గ్రామ్స్ అనుకుందాం, బి అనేది 100 గ్రామ్స్ అనుకుందాం. ఏ అనేది 50, బి అనేది 100. సో టోటల్ ఏమవుతుందంటే 150 గ్రామ్స్ అవుతుంది. సో మాస్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఏమవుతుంది? మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే 50 డివైడెడ్ బై 150. కానీ మాస్ రేషియో ఏమవుతుంది? 50/100, ఇది 0.5 అవుతుంది. ఓకే, అంటే ఇది కంపారిజన్ విత్ రెస్పెక్ట్ టు బి చేస్తుంది. సో ఒకసారి రెండు కంపేర్ చేస్తే మాస్ రేషియో అనేది విత్ రెస్పెక్ట్ టు బి అనేది కంపేర్ అవుతుంది, మాస్ ఫ్రాక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు సొల్యూషన్ అవుతుంది. అంటే మాస్ ఫ్రాక్షన్ అనేది సొల్యూషన్ బట్టి, మాస్ రేషియో అనేది బికి బట్టి. ఓకే, అంటే ఎలా చెప్పొచ్చు? అంటే బి అనేది 100 ఉంటే ఏ ఎంత ఉంది? సో అంటే వెయిట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ అదర్ కాంపోనెంట్. ఇంకెలా చెప్పొచ్చు? విత్ రెస్పెక్ట్ టు అదర్ కాంపోనెంట్ హౌ మచ్ ఏ ఈజ్ ప్రెసెంట్, అలా కూడా చెప్పొచ్చు. ఓకే, సో మాస్ ఫ్రాక్షన్ గురించి చూసాం, మాస్ పర్సంటేజ్ గురించి చూసాం, మాస్ రేషియో గురించి చూసాం. ఓకే, ఈ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చూద్దాం అంటే మోల్ ఫ్రాక్షన్, మోల్ పర్సంటేజ్, మోల్ రేషియో. సో ఇది సిమిలర్గా దాకలాగే, కానీ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు మోల్ ఫ్రాక్షన్ అంటే మోల్స్ బట్టి చెప్పాలి. సో మోల్ ఫ్రాక్షన్ అనేది, సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో మోల్ ఫ్రాక్షన్ అనేది మల్టీ కాంపోనెంట్ మిక్చర్కి అప్లికబుల్. అంటే సపోజ్ మిక్చర్లో ఏ, బి, సిడి అండ్ సో ఆన్ చాలా ఉన్నాయి, చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, మోల్ పర్సంటేజ్ ఆఫ్ ఏ అని కూడా చెప్పగలుగుతాం. కానీ మోల్ రేషియో అనేది ఇందాక చెప్పినట్టు ఓన్లీ అప్లికబుల్ ఫర్ బైనరీ మిక్చర్స్. సో బైనరీ మిక్చర్స్ అనుకుంటేనే ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఇందాక ఏం తీసుకున్నానంటే, ఓకే మనం ఎగ్జాంపుల్ అనేది 2 కాంపోనెంట్గా తీసుకుందాం. ఆ తర్వాత మల్టీ కాంపోనెంట్కి ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేసేయచ్చు, ఎలా నేర్చుకున్నాం అలా. సపోజ్ మనం ఏం తీసుకుందాం అంటే 2 కాంపోనెంట్స్ తీసుకుందాం, ఏ, బి. సో ఏబి అనేది 2 కాంపోనెంట్స్. ఓకే, సో ఇందాక ఏం తీసుకున్నాం అంటే ఏ అనేది 50 గ్రామ్స్ అని తీసుకుందాం, ఇందాక బి అనేది 50 గ్రామ్స్ అని తీసుకున్నాం ఇందాక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ అనేది ఒక 50 గ్రామ్స్ అనుకున్నా, విత్ రెస్పెక్ట్ టు మోల్స్లో చెప్తాను. సో ఏ అనేది 2 మోల్స్ తీసుకున్నాను, బి అనేది ఒక 4 మోల్స్ తీసుకున్నాను అనుకో. సో ఏ అనేది 2 మోల్స్ తీసుకున్నాను, బి అనేది 4 మోల్స్ తీసుకున్నాను. ఓకే, మరి క్వశ్చన్ ఏంటంటే ఇందాక 50 గ్రామ్స్ అని తీసుకున్నాను కదా. ఓకే, ఆ 50 గ్రామ్స్ని మోల్స్లో కన్వర్ట్ చేసేది. ఓకే, అంటే మోల్ ఫ్రాక్షన్లో మెయిన్గా ఏది ఇంపార్టెంట్ అంటే ఆ కాంపౌండ్ ఏ అంటే ఏంటో తెలియాలి. అంటే నేను ఏ అండ్ బి అని చెప్పేశాను, కానీ ఒకవేళ వెయిట్ ఇస్తే దానికి మోల్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి? మాలిక్యులర్ వెయిట్ తెలియాలి, అంతే కదా. మరి మాలిక్యులర్ వెయిట్ తెలియాలంటే ఎలా చేయాలి? ఖచ్చితంగా కాంపౌండ్ ఏంటో తెలియాలి, ఎందుకంటే మాలిక్యులర్ వెయిట్ అనేది కాంపౌండ్. ఇప్పుడు ఏ అనేది సపోజ్ నేను ఏమన్నానంటే ఏ అనేది కాల్షియం అన్నాను అనుకుందాం, బి అనేది హైడ్రోజన్ అని అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు నీకు ఏ అనేది 50 గ్రామ్స్ ఉందనుకో,
అంటే ఎన్ని మోల్స్ అనేది తెలియాలంటే ఖచ్చితంగా అది సిఏ అని తెలుసు కాబట్టి తనకు మాలిక్యులర్ వెయిట్ అనేది మోలార్ మాస్ అనేది 40 అని తెలుసు కాబట్టి నీకు ఈజీగా మోల్స్ అనేది వచ్చేస్తాయి. ఓకే. సో మోల్ ఫ్రాక్షన్ అప్పుడు ప్రతి టర్మ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్లో చేయాలి. ఓకే. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏబి రెండు ఉన్నాయి. ఏ అనేది 2 మోల్స్, బి అనేది 4 మోల్స్. సో ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం? ఓకే, ఈ రెండు కలిపాం. ఈ రెండు కలిపినప్పుడు ఎన్ని మోల్స్ అవుతాయి టోటల్గా? టోటల్గా ఎన్ని మోల్స్ అవుతాయంటే 6 మోల్స్ అవుతాయి. టోటల్గా ఎన్ని మోల్స్ అవుతాయంటే 6 మోల్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అనేది ఎలా డిఫైన్ చేస్తాం? సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ, సో ఏమవుతుందంటే మోల్స్ ఆఫ్ ఏ డివైడెడ్ బై మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ మోల్స్ ఆఫ్ బి. సో ఇందాక మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే మాస్ ఆఫ్ ఏ డివైడెడ్ బై అదే వెయిట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ఏ ప్లస్ వెయిట్ ఆఫ్ బి. సో ఇది ఏమవుతుంది ఇక్కడ 2 డివైడెడ్ బై 2 ప్లస్ 4. సో ఇది ఏమవుతుందంటే 2/6 ఆర్ 1/3. సో అంటే ఇది ఎంత? 0.33. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ అంటే ఎంత అంటే 0.33. మళ్ళీ మోల్ పర్సెంటేజ్ అంటే ఏంటి? మోల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ ఇంటూ 100. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్లో చెప్తా ఉంటే NA ప్లస్ NB ఇంటూ 100. సో ఇది ఎంత అవుతుంది? అది 0.33 ఇంటూ 100 అవుతుంది. ఓకే. సో ఇది ఏమవుతుంది? 33 ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ కాబట్టి 33%. దీని అర్థం ఏంటి? సో ఇందాక మనం పర్సెంటేజ్లో మనం డిస్కస్ చేసాం. సో విత్ రెస్పెక్ట్ టు సొల్యూషన్ అనేది ఫ్రాక్షన్ చెప్తుంది కదా. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే సపోజ్ 33% అంటే అర్థం ఏంటి? పర్సెంటేజ్ అనేది ఫుల్ ఎంత? పర్సెంటేజ్లో ఫుల్ అంటే 100% కరెక్టే కదా. సో ఓకే. సో 33% అంటే అర్థం ఏంటి? సపోజ్ సొల్యూషన్ అనేది 100 మోల్స్ ఉంటాయి. సొల్యూషన్ అనేది 100 మోల్స్ ఉంటాయి. ఖచ్చితంగా దాంట్లో 33 మోల్స్ అనేది ఎంత ఏముంటుంది? ఏ ఉంటుంది. సొల్యూషన్ అనేది 100 మోల్స్ ఉంటే ఖచ్చితంగా 33 మోల్స్ అనేది ఏ ఉంటుంది. ఓకే. సొల్యూషన్ అనేది 1 మోల్ అయితే ఖచ్చితంగా దాంట్లో 0.33 మోల్స్ ఎంత ఉంటుంది అంటే ఏ ఉంటుంది. దాని అర్థం అది. ఓకే, ఒకసారి దీని తరుగు ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటాం. స్టార్టింగ్లో కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ తర్వాత వచ్చేస్తుంది. ఓకే. మరి నెక్స్ట్ ఏంటంటే మోల్ రేషియో. సో మోల్ రేషియో అంటే ఏంటి? మోల్ రేషియో అనేది ఓన్లీ 2 కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఏబి. కానీ మోల్ ఫ్రాక్షన్ సపోజ్ ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ మల్టీ కాంపోనెంట్స్ ఉంటే ఏం రాస్తాం? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనీ మోల్స్ ఆఫ్ ఏ డివైడెడ్ బై మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ మోల్స్ ఆఫ్ బి ప్లస్ అదర్ మోల్స్ ఆఫ్ సి, మోల్స్ ఆఫ్ డి అండ్ సో ఆన్. కానీ మోల్ రేషియో అనేది విత్ ఓన్లీ 2 కాంపోనెంట్ సిస్టమ్కి. 2 కాంపోనెంట్ సిస్టమ్ అంటే ఓన్లీ ఏ అండ్ బి రెండు ఉన్నప్పుడు. సో అప్పుడు ఏంటంటే NA/NB. సిమిలర్గా మాస్ రేషియోలో డిపెండ్ చేసిన ఇది కూడా. సో ఇది దీని డెఫినేషన్ వేరు. ఇది విత్ రెస్పెక్ట్ టు బి చెప్పేది. ఇది మాస్ ఫ్రాక్షన్ అదే మోల్ ఫ్రాక్షన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఆ సిస్టమ్ సొల్యూషన్ చెప్పేది. అంటే బి అనేది 100 ఉంటే ఏ ఎంత అని చెప్పేది మోల్ రేషియో. సపోజ్ మోల్ రేషియో అనేది మోల్ రేషియో 2 వచ్చింది అనుకో. 2 అంటే అర్థం ఏంటి? 2 అంటే అర్థం ఏంటంటే సపోజ్ ఇప్పుడు 2ని మనం ఏం రాయొచ్చు? 2/1 అని రాయొచ్చు. అంటే దీన్ని మామూలుగా సపోజ్ NA/NBతో కంపేర్ చేసుకుంటే అంటే NB అనేది 1 ఉంటే ఖచ్చితంగా NA అనేది 2 ఉంటుంది. దాని అర్థం అంటే విత్ రెస్పెక్ట్ టు బి. అంటే మోల్ రేషియో అనేది సపోజ్ 0.5 అంటే అర్థం ఏంటి? 0.5ని మనం ఎలా రాసుకోవచ్చు? 0.5 ఎలా రాసుకోవచ్చు అంటే 0.5/1 అని రాసుకోవచ్చా? అంటే NB అనేది 1 ఉంటే NA అనేది 0.5. ఇంకేం రాసుకోవచ్చు 0.5 అని? 0.5 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 50/100 అని రాసుకోవచ్చా? అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి అనేది 100 ఉంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ అనేది 50 ఉంటుంది. సో మోల్ రేషియో విత్ రెస్పెక్ట్ టు బి చెప్తుంది కానీ టోటల్ కాదు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చూసాం అంటే మోల్ ఫ్రాక్షన్, మోల్ పర్సెంటేజ్, మోల్ రేషియో చూసాం. ఒకసారి దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఈ క్వశ్చన్ ఏంటంటే డిటర్మైన్ ద మాస్ పర్సెంటేజ్ అండ్ మోల్ పర్సెంటేజ్ ఆఫ్ క్లోరిన్ ఇన్ ద సబ్స్టెన్స్ CaClO ట్వైస్. సో ఇక్కడ మనం ఏం కనిపెట్టాలంటే మాస్ ఫ్రాక్షన్ కనిపెట్టాలి. ఇంకోటి ఏం కనిపెట్టాలంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ క్లోరిన్ కూడా కనిపెట్టాలి. సో ఒకసారి చూద్దాం.
ఎలా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్లోరిన్ గ్యాస్ అడిగారని క్వశ్చన్ చూడాలి. సో క్లోరిన్ అడిగారు ఇక్కడ. సో క్లోరిన్ అడిగారు కాబట్టి దాని అర్థం ఏంటంటే సిఎల్ అంటున్నారు, సిఎల్2 కాదు. సో సిఎల్2 కాదు, సిఎల్ అర్థం కదా. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి. సో సిమిలర్ ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ అసంప్షన్ తీసుకోవాలి. సో సిఎల్2 సిఏ సిఎల్ఓ సారీ సిఏ సిఎల్ఓ ట్వైస్. సో సపోజ్ ఇది 1 మోల్ ఉంది అనుకుందాం. సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే సో 1 మోల్ ఉంది కదా. సో 1 మోల్ ఉంటే సో నాకు మాస్ రేషియో కావాలి. సో 1 మోల్ అంటే ఒకసారి చూద్దాం. సో 1 మోల్ సిఏ సిఎల్ఓ ట్వైస్ ఎలా ఫామ్ అవుతుంది, ఒకసారి చూద్దాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, సిఏ ప్లస్ సిఎల్2 ప్లస్ ఓ2. జనరల్గా ఈ 3 కలిస్తే ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకా ఎలా రాసుకోవచ్చు, 2 క్లోరిన్లు ఒక ఆక్సిజన్. ఓకే, ఇలా రాసుకోవచ్చు అంతే కదా. అంటే 1 మోల్ సిఏ సిఎల్ఓ ట్వైస్ ఫామ్ అవ్వాలంటే 1 మోల్ సిఏ కావాలి. 2 మోల్స్ ఏం కావాలి, సిఎల్ కావాలి. 1 మోల్ ఏం కావాలి, ఓ2 కావాలి. ఓకే, సో ఒక మాస్ ఫ్రాక్షన్ కనిపెట్టాలంటే ఇందాక ప్రొసీజర్ బట్టి దీని ఏం కనిపెడతాం, దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ కనిపెడతాం. సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్యాలిక్యులేట్ చేస్తే ఇది సిఏ అనేది 40 ప్లస్ సిఎల్ అనేది ఎంత, సిఎల్ అనేది 35.5 రెండు ఉన్నాయి కాబట్టి 71 ప్లస్ ఓ2 అంటే 32. సో టోటల్ ఎంత అవుతుంది, టోటల్ 143. ఓకే, సో అంటే ఇన్ని గ్రామ్స్ ఉన్నాయి. సో సిఏ ఎంత, సిఏ అంటే 1 మోల్ అంటే 40, సిఎల్ అంటే 2 మోల్స్ ఉన్నాయి కాబట్టి 71, ఓ2 ఎంత ఉందంటే 32. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఫస్ట్ మాస్ ఫ్రాక్షన్ కావాలి. మాస్ ఫ్రాక్షన్ అంటే నాకు ఇంత ఫామ్ అవుతుంది, ఇంత మిక్చర్ ఇది, దాంట్లో సిఎల్ ఎంత 71. సో మాస్ ఫ్రాక్షన్ ఆఫ్ సిఎల్ ఏమవుతుందంటే 71 వెయిట్ ఆఫ్ సిఎల్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ 143. సో మాస్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది, సో ఎంత అవుతుందంటే 0.4965 అవుతుంది. ఓకే, సో మాస్ ఫ్రాక్షన్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఎంత, మోల్ ఫ్రాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. మోల్ ఫ్రాక్షన్ ఎందాక వచ్చేసినట్టు ఒకసారి దాని డేటా మొత్తం ఎందాక వచ్చేసింది. ఒక 1 మోల్ ఆఫ్ సిఏ సిఎల్ఓ ట్వైస్ ఫామ్ అవుతుందంటే దాంట్లో ఏమేమి కలుస్తున్నాయి ఒకసారి మొత్తం కాంపౌండ్ చూస్తే ఇది సిఏ 1 మోల్, 2 సిఎల్, మళ్ళీ 1 మోల్ ఆఫ్ ఓ2. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సిఎల్ కావాలంటే సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సిఎల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సిఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సిఎల్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఓ2. సో ఎన్ని మోల్స్ ఆఫ్ సిఎల్ కలుస్తుంది, 2 మోల్స్ డివైడెడ్ బై ఎన్ని మోల్స్ ఆఫ్ సిఏ కావాలి, 1 ప్లస్ ఎన్ని మోల్స్ ఆఫ్ సిఎల్ ఉంది, 2 ప్లస్ 1. ఇది ఏమవుతుంది 2/4, ఇది 1/2, ఇది 0.5. సో జనరల్గా ఈ రెండు ఈక్వల్గా లేవు. సో జనరల్గా మోల్ ఫ్రాక్షన్ అన్న మాస్ ఫ్రాక్షన్ అన్న రెండు ఈక్వల్ కాదు. సో ఇలా మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ క్లోరిన్ అనేది మనం కనిపెడతాం. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుందాం. తర్వాత అసలు మన మోల్ ఫ్రాక్షన్ నుంచి మాస్ ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి, మోల్ ఫ్రాక్షన్ నుంచి మోల్ రేషియోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అది వైస్ వర్సా ఒకసారి చూద్దాం, ప్రతిదీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 టర్మ్స్ ఉన్నాయి, ఆ 2 టర్మ్స్ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టర్మ్స్ ఏంటంటే వాల్యూమ్ ఫ్రాక్షన్, వాల్యూమ్ పర్సంటేజ్. ఇది జనరల్గా ఎప్పుడు వాడడం, ప్రాసెస్ క్యాలిక్యులేషన్స్లో ఇది కొంచెం అంత ఇంపార్టెంట్ కాదు. సరే ఒకసారి చూద్దాం. సో వాల్యూమ్ ఫ్రాక్షన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్ చెప్పాలి. సపోజ్ 2 కాంపౌండ్స్ ఉన్నాయి అనుకుందాం, ఏ బి. సో ఎప్పుడు బైనరీ మిక్చర్ తీసుకుంటాను, మల్టిపుల్ కాంపోనెంట్స్ కూడా ఇదే సేమ్. సో జనరల్గా దీని ఫార్ములా ఇందాకలాగే. సో వాల్యూమ్ పర్సంటేజ్ అంటే వాల్యూమ్ ఫ్రాక్షన్ ఇంటూ 100. ఓకే, సో వాల్యూమ్ ఫ్రాక్షన్ ఇంటూ 100. సో ఇప్పుడు వాల్యూమ్ ఫ్రాక్షన్ కానీ వాల్యూమ్ పర్సంటేజ్ కానీ రెండు ఎలా కనిపెట్టాలి. సో 2 కాంపౌండ్స్ ఉన్నాయి అనుకుందాం, ఏబి. సో ఇందాక ఫస్ట్ మాస్ ఫ్రాక్షన్లో ఏబి అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్లో కన్వర్ట్ చేసి చెప్పాను. సో ఏబి ఇప్పుడు వాల్యూమ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి, అదే వాల్యూమ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్. సపోజ్ ఏ అనేది 5 లీటర్స్ ఉంది అనుకోండి.
బి అనేది 2 లీటర్స్ ఉంది అనుకుందాం. సో ఈ రెండు కలిపాం. ఈ రెండు కలిపినప్పుడు ఎంత అవుతుంది టోటల్? 7 లీటర్స్ అవుతుంది. కరెక్టేనా? జనరల్గా 7 లీటర్స్ అవ్వదు. ఇది థర్మోడైనమిక్స్లో తెలుస్తుంది. మనం స్టార్టింగ్లో కూడా మిక్చర్స్ చూసినప్పుడు డెన్సిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇది మనం ఒక ఎజంప్షన్ తీసుకుందాం. ఏంటంటే నో వాల్యూమ్ చేంజ్ డ్యూ టు మిక్సింగ్. ఎప్పుడైతే మనం మిక్స్ చేస్తాం వాల్యూమ్ అనేది జనరల్గా 7 లీటర్స్ ఉండదు, 7 లీటర్స్ కన్నా తగ్గిపోతుంది జనరల్గా. కానీ ఫస్ట్ మనం ఏం తీసుకుందాం అంటే అంత కాంప్లికేటెడ్ కేసులోకి వెళ్ళొద్దు. ఫస్ట్ ఈజీ కేసెస్ తీసుకుందాం. ఏంటంటే 5 లీటర్స్ ప్లస్ 2 లీటర్స్ రెండు కలిపితే 7 లీటర్స్ అనుకుందాం. సో 7 లీటర్స్ అనేది మిక్చర్. ఓకే, ఇప్పుడు నాకేం కావాలంటే వాల్యూమ్ ఫ్రాక్షన్ కావాలి. సో వాల్యూమ్ ఫ్రాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో వాల్యూమ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ వాల్యూమ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సో వాల్యూమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బి. ఒకవేళ మల్టీ కాంపోనెంట్ ఉంటే వాల్యూమ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బి ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సి అండ్ సో మల్టీ కాంపోనెంట్ అంటే. ఒకవేళ వాల్యూమ్ పర్సంటేజ్ అంటే ఏంటి? వాల్యూమ్ ఫ్రాక్షన్ ఇంటూ 100 అంటే ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ బి ఇంటూ 100. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అంటే నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఇది కాదు, ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. దాన్ని ఏంటంటే డ్రై బేసిస్, వెట్ బేసిస్. డ్రై బేసిస్ ఏంటంటే, వెట్ బేసిస్ అంటే ఏంటి? సో ఇది జనరల్గా ఏంటంటే, సో డ్రై బేసిస్ బై వెయిట్ అంటారు కొన్నిసార్లు. సో డ్రై బేసిస్ అన్న డ్రై బేసిస్ బై వెయిట్ అన్న అన్నీ ఉంటాయి. ఓకే, లేకపోతే వెట్ బేసిస్ అన్న వెట్ బేసిస్ బై వెయిట్ అన్న ఉంటాయి. అసలు ఏంటి? సో ఏంటంటే ఇది జనరల్గా మాయిశ్చర్ కంటెంట్ చెప్పేది. మాయిశ్చర్ అంటే ఏంటి? మాయిశ్చర్ అంటే వాటర్ కంటెంట్ చెప్పేది. ఓకే, డ్రై బేసిస్ అంటే ఏంటి, వెట్ బేసిస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సపోజ్ ఓకే ఎయిర్ అని తీసుకుందాం, లేకపోతే ఒక సాలిడ్ అని తీసుకుందాం. ఒక సాలిడ్ ఉంది అనుకో. ఓకే, సాలిడ్ ఒక వెట్ సాలిడ్ ఉంది అనుకుందాం. సాలిడ్ అనేది వెట్గా ఉంది. సో సాలిడ్లో వెట్ సాలిడ్ కాబట్టి వెట్ సాలిడ్లో ఏముంటాయి? వెట్గా ఉంది కాబట్టి వాటర్ అనేది ఉండాలి. సో వెట్ సాలిడ్లో వాటర్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే డ్రై పార్ట్ ఉంటుంది, డ్రై సాలిడ్ అనుకుందాం. సో వాటర్, డ్రై సాలిడ్ రెండు కలిపితే వెట్ సాలిడ్. కరెక్టే కదా? సో ఇది కూడా ఒక సొల్యూషన్, కరెక్టేనా? సో వాటర్ అనేది ఉంది, ఇంకా మీద చెప్పాలంటే మాయిశ్చర్ అనేది ఉంది అనుకుందాం. ఓకేనా? ఎయిర్ సిస్టంలో చూస్తే ఇప్పుడు సపోజ్ గ్యాసెస్ తీసుకుంటే గ్యాసెస్లో H2O కూడా ఉంటుంది. H2Oని మనం ఏమంటే మాయిశ్చర్ ఉంటుంది. సో H2O దీన్ని మనం ఏమంటుంటే వెట్ ఎయిర్ అంటాం. H2O కాకుండా మిగతా ఎయిర్ని మనం ఏమంటుంటే అంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ని మనం ఏమంటుంటే డ్రై ఎయిర్ అంటాం. ఓకే, సో ఏదైనా ఒక వెట్ సాలిడ్ లేకపోతే వెట్ ఎయిర్ తీసుకున్నా వాటర్ ప్లస్ డ్రై సాలిడ్ ఉంటుంది, లేకపోతే వాటర్ ప్లస్ డ్రై ఎయిర్ ఉంటుంది, అంతే కదా? సో వాటిని నేను క్వాంటిఫై చేయాలి. ఈ వాటర్ని క్వాంటిఫై చేయాలంటే డ్రై బేసిస్ పెట్టి ఎలా చేయొచ్చు? సో డ్రై బేసిస్ పెట్టి ఎలా చేయొచ్చు అంటే డ్రై బేసిస్ ఆఫ్ మాయిశ్చర్ ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఇది వెయిట్ ఆఫ్ వాటర్ లేకపోతే వెయిట్ ఆఫ్ మాయిశ్చర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ డ్రై సాలిడ్, ఒకవేళ సాలిడ్ అనుకుంటే. మరి వెట్ బేసిస్ పెట్టి ఎలా చెప్పొచ్చు? సో వెట్ బేసిస్ పెట్టి ఎలా చెప్పొచ్చు అంటే వెయిట్ ఆఫ్ మాయిశ్చర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ వెట్ సాలిడ్. ఓకే, ఇది ఎలా కనపడుతుంది? సపోజ్ ఓకే, డ్రై బేసిస్ అంటే ఏంటి? డ్రై బేసిస్ అంటే వెయిట్ ఆఫ్ మాయిశ్చర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ డ్రై సాలిడ్. వెట్ బేసిస్ అంటే ఏంటి? వెట్ బేసిస్ అంటే వెయిట్ ఆఫ్ మాయిశ్చర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ వెట్ సాలిడ్.
సో ఇది ఎలా కనపడుతుంది? సపోజ్ ఇప్పుడు నేనేమని తీసుకున్నానంటే వాటర్ అనేది ఏ అని తీసుకున్నాను, డ్రై సాలిడ్ అనేది బి అని తీసుకున్నాను. మరి వెట్ సాలిడ్ ఏమవుతుంది? ఏ ప్లస్ బి అవుతుంది. ఓకే, ఇప్పుడు డ్రై బేసిస్ బట్టి ఏమవుతుంది? వెయిట్ ఆఫ్ సాలిడ్ వెయిట్ ఆఫ్ మాయిశ్చర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ డ్రై సాలిడ్. అంటే ఇది ఏంటిది? ఏ బై బి. ఇది మాస్ రేషియో టైప్ ఉంది. అంటే డ్రై బేసిస్ అనేది మాస్ రేషియో టైప్ ఉంది. వెట్ బేసిస్ ఎలా ఉంది? వెయిట్ ఆఫ్ మాయిశ్చర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ వెట్ సాలిడ్. అంటే వెయిట్ ఆఫ్ మాయిశ్చర్ ఏ, వెయిట్ ఆఫ్ వెట్ సాలిడ్ ఏ ప్లస్ బి. అంటే ఇది ఎలా ఉందంటే మాస్ ఫ్రాక్షన్ లా ఉంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. తర్వాత డ్రై బేసిస్ బట్టి ఎలా ఇచ్చారంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, సో ఈరోజు చెప్పి ఆ పెద్ద తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం.